కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి పదవులు వస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. అధిష్టానం సోమవారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా నాగేశ్వరరావు యాదవ్ కు పదవి వచ్చింది. దీంతో పలువురు తెదేపా నాయకులు నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించారు. బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదములు తెలిపారు. నమస్తే చెప్పకుండా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువనేత లోకేష్ బాబు గారు అయితేనేమి మరొకసారి బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారు. పార్టీకి మొదటి నుంచి పనిచేస్తూ మరి ఉమ్మడి జిల్లాలలో పార్టీ పటిష్టత కోసం మరి పనిచేస్తూ ఉన్నందుకు నాకు ఒక మంచి అవకాశాన్ని డిసిఎంఎస్ చైర్మన్గా కల్పించినందుకు వారికి మరి అట్లాగే ఉమ్మడి జిల్లాల మంత్రివర్యులు టీజీ భరత్ గారికి అయితేనేమి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఎన్ఎండి ఫరూక్ గారికి, మరి అట్లాగే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, మరి మిగతా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, మరి రాష్ట్ర స్థాయి మంత్రులకు, మరి అట్లాగే రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మరి పేద బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసుకుంటూ మరి ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కానీ, మరి అట్లాగే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయటం గాను కంకణం కట్టుకొని ముందుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ కేడీసీసీ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి అన్నకి, అట్లాగే ఒక బీసీకి వాళ్ళన్న ఉద్దేశంతో మరి నాకు డిసిఎంఎస్ చైర్మన్గా ఇచ్చి మరి ఇటు బీసీలకు అటు ఓసీలకి ఇద్దరికి సమన్యాయం పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేయటకు సిద్ధపడినందులకు అందరికీ మరి ఒక భావన వచ్చింది. ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తే ఒక మంచి గుర్తింపు అనేది ఎలా ఇస్తారు అనే ఒక భావనని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కల్పించింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఇక్కడ పార్టీ పటిష్టతకు కానీ, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ పేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజానికానికి అండగా నిలబడుతూ ప్రతి